తమ సమస్యలు పరిష్కరించాలని సమగ్ర శిక్ష ఉద్యోగులు రాష్ట్ర సంచాలకుల కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. రోడ్డుపై కూర్చుని ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, మహిళా ఉద్యోగులకు వేతనంలో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలన్న ఉద్యోగుల డిమాండ్లకు పీడీఎఫ్ ఎమ్మెల్సీలు మద్దతు తెలిపారు. కస్తూరిబా విద్యాలయాలు కానీ, అలాగే సిఆర్పీలు కానీ, ఐఆర్ టీచర్లు కానీ, డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా కానీ, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లుగా కానీ అనేక రూపాల్లో వేలాది మంది ఇందులో పనిచేస్తున్నారు. కానీ వీళ్ళకి అతి తక్కువ వేతనాలు 14,000 నుంచి 16,000, 18,000 అతి తక్కువ వేతనాలు అందిస్తూ ఉన్నారు. మినిమం టైం స్కేలు కస్తూరిబాలకు ఇస్తామని చెప్పేసి 2 ఏళ్లు గడిచింది జీవో ఇచ్చి, ఇంతవరకు అమలు చేయలేదు. ఈ సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ జీవో నెంబర్ 5 ప్రకారం మినిమం టైం స్కేల్ అప్లై చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మొత్తం అసలు ఈ సమగ్ర శిక్షలో ఉన్నటువంటి ఉద్యోగులు 25,000 మందికి కూడా ఉద్యోగ భద్రత కల్పించాలి. అలాగే వాళ్ళకి కనీస వేతనాలు సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు ప్రకారం చెల్లించాలి.